ఒక పాఠశాలను ఊహించుకోండి. అక్కడ పిల్లలు తమ మాతృభాష మాట్లాడినందుకు శిక్షించబడ్డారు. కొన్నిసార్లు వారి నాలుకలలోకి సూదులు కూడా గుచ్చేవారు. పిల్లలను కొన్నిసార్లు కొట్టేవారు, కొన్నిసార్లు ఆకలితో అలమటించేలా చేసేవారు. ఇది కల్పిత కథ కాదు, కెనడా రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థ యొక్క కఠోర వాస్తవికత. 1883, 1996 మధ్య కెనడా ప్రభుత్వం చర్చి సహకారంతో కనీసం 150,000 మంది ఫస్ట్ నేషన్స్, ఇన్యూట్, మెటీస్ పిల్లలను వారి కుటుంబాల నుండి బలవంతంగా వేరుచేసే ఒక వ్యవస్థను సృష్టించింది. దేశవ్యాప్తంగా సుమారు 139 రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేసేవి. వాటిలో 64, అంటే దాదాపు 46% కాథలిక్ చర్చ్ నియంత్రణలో ఉండేవి. ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశ్యం ఆదివాసీ పిల్లలకు విద్యను అందించడం కంటే వారిని యూరో కెనడియన్ సమాజంలో విలీనం చేసి వారి సంస్కృతి, భాష, గుర్తింపు నుండి దూరం చేయడమే. 1900ల ప్రారంభంలో సస్కాట్చెవాన్ మైదాన ప్రాంతాలలో అవానిస్కో అనే 7 ఏళ్ల క్రీ బాలిక నివసించేది. ఆమె తన కుటుంబంతో కలిసి వారి సాంప్రదాయ భూమిలో నివసించేది. కానీ ఒకరోజు గుర్రాలపై వచ్చిన పోలీసులు వారి శిబిరానికి చేరుకుని ఒక కొత్త చట్టం ప్రకారం ఆమెను బలవంతంగా ఒక రెసిడెన్షియల్ పాఠశాలకు పంపించారు. ఆమె తండ్రి కళ్ళెదుటే ఆమెను బలవంతంగా ఒక బండిలోకి ఎక్కించి తీసుకువెళ్లారు. పాఠశాలకు చేరుకున్న తర్వాత ఆమె జడలను కత్తిరించారు, ఆమె బట్టలను తగలబెట్టారు. ఆమె పేరు ఇకపై అవానిస్కో కాదని మేరీ ఆగ్నెస్ అని చెప్పారు. వసతి గృహంలో డజన్ల కొద్దీ బాలికలు ఇనుప మంచాలపై నిద్రించేవారు. క్రీ భాష మాట్లాడకూడదనేది అక్కడి అత్యంత కఠినమైన నియమం. వారి భాష మాట్లాడడం పట్టుపడిన ఏ బిడ్డనైనా శిక్షించేవారు. కొన్నిసార్లు సన్యాసినులు హెచ్చరికగా వారి నాలుకలను సూదితో గుచ్చేవారు కూడా. పిల్లలకు చాలా తక్కువ లేదా నాసిరకమైన ఆహారం అందేది. చల్లగా, రద్దీగా ఉండే ఆ భవనాలలో క్షయ, న్యూమోనియా వ్యాధులు వేగంగా వ్యాపించాయి. ఈ పాఠశాలల్లో క్షయ వ్యాధితో మరణాల రేటు సాధారణ జనాభా కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అవానిస్కో కేవలం 2 శీతాకాలాలు మాత్రమే బ్రతికింది. ఆకలి, చలి, అనారోగ్యంతో బలహీనపడి ఒక శీతాకాలంలో న్యూమోనియాతో మరణించింది. ఆమెను పాఠశాల ఆవరణంలోనే గుర్తు తెలియని సమాధిలో పూడ్చిపెట్టారు. తరచుగా పిల్లల మరణాల గురించి వారి కుటుంబాలకు కూడా తెలియజేసేవారు కాదు. 2021లో కామ్లూప్స్లో మొదలుపెట్టి కెనడా వ్యాప్తంగా అనేక మాజీ పాఠశాలల ఆవరణాలలో వందలాలు, బహుశా వేలాది గుర్తు తెలియని సమాధులు కనుగొనబడ్డాయి. దీని తర్వాత పోప్ ఫ్రాన్సిస్ జూలై 2022లో కెనడాను సందర్శించి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. కానీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఒక క్షమాపణ ఆ పిల్లల కోల్పోయిన బాల్యాన్ని తిరిగి తీసుకురాగలదా? అవానిస్కో వంటి వేలాది కథలు ఇప్పటికీ ఆ నేలల కింద పూడ్చిపెట్టబడి